తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు పరుస్తామని తెలిపారు. అందులో మొదటి 2 హామీలు అమలు చేయగా మరో 2 హామీలను అమలు పరిచేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ సర్కార్. ఇందులో భాగంగానే వచ్చే నెల మార్చి నెల నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వినియోగదారులు ఎవరూ కూడా కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఇక త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీలను కూడా తీసుకురానున్నట్టు ఆయన ప్రకటించారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. గత 10 ఏళ్లుగా విద్యుత్ పాలసీ లేకపోవడంతో రాష్ట్రానికి ఎవరూ రాలేదని బట్టి విక్రమార్క తెలియజేశారు. రాష్ట్రంలోని బొగ్గు గనులన్నీ సింగరేణికే చెందాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా బట్టి తెలిపారు. 80% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర సర్కారు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. అయితే గత 10 ఏళ్లుగా కనీస వేతన చట్టం లేక లక్షలాది మంది కార్మికులు నష్టపోయారని బట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. ఎస్ఆర్ఎస్పీ బాటి ప్రాజెక్టులపై పంపు స్టోరేజీ ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోని శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పీ భారీ ప్రాజెక్టులపై పంపు స్టోరేజ్కి ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 2 పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి 27వ తేదీ నుంచి చేవెళ్లలో నిర్వహించిన బహిరంగ సభలో మరో 2 పథకాలు అమలు చేయనున్నట్టు బట్టి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు రాష్ట్రానికి గుదిబండలా మారాయని డిప్యూటీ సీఎం ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కూడా అందించనున్నట్టు ప్రకటించారాయన. అంతేకాకుండా ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 43,000 మంది సింగరేణి కార్మికులకు ₹1 కోటి బీమా పథకాన్ని సైతం ప్రారంభిస్తున్నట్టు బట్టి విక్రమార్క తెలియజేశారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితం కావటం వల్ల సింగరేణిలో ఉద్యోగాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందన్నారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉద్యోగం కల్పించడమే ఇందిరమ్మ సంక్షేమ రాజ్యం లక్ష్యమని చెప్పుకొచ్చారాయన. అంతేకాకుండా ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ₹500 వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా వాటి అమలుకు సర్వం సిద్ధమైనట్లు తెలిపారు. ఇక గత ప్రభుత్వం ప్రారంభించిన భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు రాష్ట్రానికి గుదిబండలా మారాయని బట్టి విక్రమార్క వివరించారు. గత ప్రభుత్వం అందించింది తప్ప ఈయన ద్వారా వచ్చినట్టు కరెంట్ ఏం లేదు. అటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన లేడట, కరెంట్ లేదట. కరెంట్ కావాలా, కాంగ్రెస్ కావాలా కానీ తెలుసుకోవాలండి. ప్రజలందరూ ఒకటే నిర్ణయం చేశారు, కరెంటు కావాలి, కాంగ్రెస్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఓట్లేసి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారు. ఆ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కొత్త ప్రాజెక్టులు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నాం. సింగరేణికి సంబంధించిన 800 మెగావాట్ల పవర్ అదనంగా థర్మల్ పవర్ ప్రాజెక్టుకి ఇప్పటికే వారికి అనుమతులు ఇచ్చాం, మొదలు పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని. అట్లాగే మిగతా ఆల్టర్నేటివ్ పవర్ ప్రాజెక్టు సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అంతిమంగా మిగులు కరెంట్ని రాష్ట్రంలో ఉంచేటట్టుగా చేస్తాం. అది మా అందరి లక్ష్యం. మా మంత్రివర్గ సహచరులందరూ కూడా అకుంఠిత దీక్షతో ఈ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తూ ఉన్నారనే సంగతి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. మిత్రులు, గత ప్రభుత్వాన్ని నడిపినటువంటి వాళ్ళు చాలా అక్కడక్కడ ఆశపడతా ఉన్నారు, వీళ్ళు విప్లవం చెందితే బాగు, ఏమి రాకుండా ఉంటే బాగు, మళ్ళీ మా వల్లనే జరిగిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. వారికి ఒకటే మాట చెప్తా ఉన్నాం, మీకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వం. మీరు అక్కడగా మాట్లాడుతున్న 6 గ్యారంటీలు ఇచ్చారు, వీళ్ళు ఏం చేయరు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 గ్యారంటీలు పూర్తి చేశాం. 2 గ్యారంటీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహాలక్ష్ములందరినీ కూడా, మహిళలందరినీ మహాలక్ష్ములుగా భావిస్తూ ఫ్రీ బస్ రైడ్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశాం. దీని ద్వారా 2 రకాల ప్రయోజనాలు ఈ రాష్ట్రానికి అందిస్తున్నాం. అసలు ఆర్టీసీ ఉంటుందా, పోతుందా, అయిపోతుందా, మూసేస్తారా అనేటువంటి పరిస్థితిలోంచి ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా మహిళలు ఫ్రీ బస్ రైడ్ చేసేటువంటి, నాకు తెలిసి ఇప్పటికీ 17.5 కోట్ల సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఫ్రీగా బస్సులో తిరిగారు. ఆ తిరిగినటువంటి అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టి ప్రతి టికెట్కి డబ్బులు కట్టి ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చాం. ఆర్టీసీకి ఆదాయం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా రవాణా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసి ₹10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మేము ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభలో ప్రమాణ స్వీకారం గంటల్లోపునే ఈ 2 ప్రాజెక్టులు అనౌన్స్ చేసి మొదలుపెట్టాం. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం,
రేపు 27వ తారీఖు నాడు చేవెళ్లలో భారీ బహిరంగ సభ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరో 2 గ్యారంటీల్ని ప్రకటించబోతా ఉంది. ఆ 2 గ్యారంటీలు అతి ముఖ్యమైనటువంటి గ్యారంటీ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి మాటని మేము రేపు కాక ఎల్లుండే 27వ తారీఖు నాడు చేవెళ్లలో దాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఇంకో గ్యారంటీ కూడా ఇచ్చాం. 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి 200 యూనిట్లు వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం. నేను స్పష్టంగా ఇక్కడి నుంచే కొత్తగూడెం ఈ ప్రాంతం నుంచే చెప్తా ఉన్నాం. రేపు 27వ తారీఖు నాడు చేవెళ్లలో 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేస్తా ఉన్నాం. ఈ నెల ఖర్చు పెట్టుకునేటువంటి కరెంటు సంబంధించి మార్చిలో ఎవరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. 200 యూనిట్ల వరకు అని కూడా మేము చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ నాయకత్వం కరెంట్ ఇవ్వరు, గ్యాస్ ఇవ్వరు, అడగండమ్మా రోడ్డు మీద తీసుకొని వస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పండి మిత్రులారా, మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పాత్రికేయ మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీలాగా హామీలు ఇచ్చి మర్చిపోయేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ప్రజల కోసం కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఈ రాష్ట్రాన్ని 7 లక్షల వరకు అప్పుల పాలు చేసినా మీ అప్పులు మీరు పెట్టినటువంటి బాధలు ఏవి మాకు అడ్డంకి కాదు. మేము 6 గ్యారంటీలని ప్రజలకు అందించడానికి ఎట్టి పరిస్థితుల్లో 6 గ్యారంటీలకు సంబంధించి అన్ని అందిస్తాం, ఒకదాని తర్వాత ఒకటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ 6 గ్యారంటీల కోసం అందుకోవటం కోసం మహిళలంతా కూడా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ నేను మనవి చేస్తూ మరొక కొత్త స్కీమ్ అని అంటే ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసినటువంటి పథకం వడ్డీ లేనటువంటి రుణాలు. మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి వడ్డీ లేనటువంటి రుణాలు. ఆ వడ్డీ లేనటువంటి రుణాలని కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయబోతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. అట్లాగే మరొక ముఖ్య కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటలకి సింగరేణి కాలనీస్లో పనిచేసేటువంటి దాదాపు 43,000 మంది కార్మిక సోదరులందరికీ ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసేటువంటి ఒప్పందాన్ని రేపు సాయంత్రం 5 గంటలకు చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయి ఎంప్లాయీస్ కి అట్లాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా దాదాపు వాళ్ళు ఒక 25,000 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 25,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకొక స్లాబ్తో ఇంకొక ఇన్సూరెన్స్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది ఒక గొప్ప కానుకగా సింగరేణి కార్మిక సోదరులందరికీ ఇవ్వబోతున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ